Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఆల్రెడీ మీరు thumbnail మీద చూశారు కదా, టీజీపీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 ఓకేనా. ఇంగ్లీష్లో మనకు ఫుల్ మార్క్స్ సాధ్యమైన ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా. అయితే చూడండి స్టూడెంట్స్, మనకు ఈ రోజులలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉంది అండి ఓకేనా. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఓకేనా గ్రూప్ 4 ఎగ్జామ్ రాసినప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్ కోసం నేను ఎన్నో వీడియోలు నేను మీకు అక్కడ చేసినప్పుడు చాలామంది ఏమనుకున్నారు అంటే ఇంగ్లీష్ నుంచి చాలా తక్కువ మార్క్స్ వస్తాయి అనుకున్నాను. కానీ మనకు లాస్ట్ టైం గ్రూప్ 4లో ఏమైంది అంటే సో 25 క్వశ్చన్స్ ఇదివరకు 2018లో పెట్టినప్పుడు 25 క్వశ్చన్సే వచ్చాయి. కానీ మొన్న రీసెంట్గా పెట్టిన గ్రూప్ 4లో మనకి ఏమైంది అంటే 40 క్వశ్చన్స్ వచ్చాయి, 40 క్వశ్చన్స్ అనమాట ఓకేనా. 25కు 40కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి అక్కడ ఓకేనా. కాబట్టి ఎవరెవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీకు పేపర్ 1లో ఇంగ్లీష్ అనేది ఒక మంచి రోల్ ప్లే చేయబోతుంది ఓకేనా. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ప్రతి ఎగ్జామ్లు ఇప్పుడు పెంచుతూనే ఉన్నారండి. మన రీసెంట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకున్నా సరే 20 నుంచి 25 మనకు అక్కడ వెయిటేజ్ చేశారు. అది ఏపీ కానిస్టేబుల్ అయితే మీకు ఏ సబ్జెక్టుకు లేని వెయిటేజ్ ఏపీ కానిస్టేబుల్లో 30 మార్క్స్కి ఉంటుంది అండి. ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ఎంటీఎస్ కానీ ఓకేనా, నెక్స్ట్ మనకు జీడీ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఏ ఎగ్జామ్స్లోనైనా సరే ఇంగ్లీష్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. అంటే ఇంగ్లీష్కి మీకు అక్కడ వెయిటేజ్ అనేది పెంచుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ని కనుక సరిగ్గా ప్రిపేర్ అవుతే ఓకేనా, గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు ఇంగ్లీష్ని కనుక సరిగ్గా ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా అవుట్ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. ఏదో కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే వొకాబులరీ అనేది హై లెవెల్ అడిగిండి అనుకోండి, అప్పుడు మనకు కొంచెం అక్కడ 2 మార్క్స్ 3 మార్క్స్ పోతాయి అంతేగాని మిగతా మొత్తం డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా సింపుల్ అనమాట రైట్. అయితే నేను ఈ వీడియోలో మీకు ఏమేమి చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను మీకు ఈ వీడియోలో ఏమేమి చెప్తాను అంటే ఫస్ట్ ఓకేనా, ఫస్ట్ మనకి ఇక్కడ సో గ్రూప్ 2 గ్రూప్ 3 అండి ఓకేనా. ఫస్ట్ ఎగ్జామ్ మనకి ఏముందండి, గ్రూప్ 3 ఉంది. నెక్స్ట్ మనకి ఏముంది చెప్పండి, ఇక్కడ గ్రూప్ 2 ఉంది నాన్న రైట్, మీకు ఆల్రెడీ తెలుసు ఓకేనా. నెక్స్ట్ మనకు గ్రూప్ 1 కూడా ఉంది, దాని గురించి కూడా మీకు వీడియోని చేస్తాను రైట్, మీరేం వరి అవ్వకండి ఓకేనా. అయితే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 తీసుకున్నప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉంది నాన్న, మనకు నవంబర్లో ఉంది ఓకేనా. సో నవంబర్ 17, 18కి ఏమో మనకు గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది అండి రైట్. అదే గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే డిసెంబర్లో ఉంది నాన్న ఓకేనా. సో డిసెంబర్ 15, 16కి ఏమో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. అంటే ఈ గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఏమో ఎగ్జాక్ట్గా 2 మంత్స్ ఉంది. గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఎగ్జాక్ట్గా 2 మంత్స్ ఉంది. అదే గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా 3 మంత్స్ ఉంది ఓకేనా. ఇది గ్రూప్ 3 అయిపోయిన 1 మంత్కి ఇమీడియట్గా మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఉంది. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఈ కొద్ది రోజుల్లో గనక మీరు ఇంగ్లీష్ని సరిగ్గా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, అప్పుడు మీకు ఈజీగా బెస్ట్ స్కోర్ అనేది వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే జిఎస్ అనేది అందరు చేస్తారండి ఓకేనా. జిఎస్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అందరు చేస్తారు. అక్కడ జిఎస్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జియోగ్రఫీ కానీ ఓకేనా, ఇవన్నీ అందరు, ఎకానమీ కానీ అందరు చేస్తున్నారు. కానీ ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరూ చేయలేకపోతారు. ఏదో గుడ్డిగా పెట్టుకుంటూ పోతారు ఆప్షన్స్ ఓకేనా. ఒక 25 క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఆప్షన్స్ ఏలు కానీ అన్ని ఆప్షన్స్ బీలు కానీ పెట్టుకుంటూ పోతారు. కానీ మీరు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ సాధించారు అనుకోండి, మీకు ఈజీగా వాళ్ళకంటే బెస్ట్ స్కోర్ ఉండే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఒక్క మార్క్ తోటి జాబ్ పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఓకేనా. పోయినసారి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో ఒక్క మార్కు తోటి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఒక్క మార్కు మీ జీవితాన్నే మార్చేయచ్చు. కాబట్టి ఇంగ్లీష్ని కనుక మీరు సరిగ్గా ప్రిపేర్ అవుతే వేరే వాళ్ళకంటే మీ స్కోర్ అనేది ఎక్కువ ఉండే ఛాయిస్ ఉంటుంది. అది నేను చెప్పేది ఓకేనా. అయితే మనము ఈ వీడియోలో మీకు ఏమేమి చెప్తాను అంటే చూడన్నా, మీకు అసలు ఇంగ్లీష్లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ తీసుకుంటే మనకి ఎన్ని మార్క్స్ రావచ్చు ఓకేనా, ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అది చూద్దాం. దాని తర్వాత ఏ టాపిక్స్ మనం చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, ఏ టాపిక్స్ని ఎలా చదవాలి ఓకేనా, టాపిక్స్ మనము ఎలా చదవాలి రైట్, టాపిక్స్ని మనం ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ప్రతి టాపిక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు వారు ఏం చేస్తారంటే 8th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ అని ఇస్తాను, కానీ క్వశ్చన్స్ మాత్రం ఆ రేంజ్లో ఉండవు అసలే. పోయినసారి గ్రూప్ 2 పేపర్ ఉంది ఓకేనా, పోయినసారి గ్రూప్ 2 పేపర్లో క్వశ్చన్స్ అనేవి చూస్తే ఎస్ఎస్సి లెవెల్కు దాటిపోయింది అనమాట ఓకేనా. కాబట్టి మీరు అంత ఈజీగా పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. పేపర్ అనేది మనకు ఎప్పుడైనా సరే టఫ్గానే వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజులు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి టఫ్గా వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సో కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని పెట్టుకున్నారు అంటే అప్పుడు ఈజీ అయిపోతుందండి ఓకేనా. అయితే మనం ఇప్పుడు ఏమేమి చూద్దాము అంటే ఫస్ట్ అసలు ఏ టాపిక్స్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, ఏ టాపిక్స్ మనము క్లియర్ కట్గా నేర్చుకోవాలి ఓకేనా. దాని తర్వాత మనం ఏం చూడాలి అంటే అసలు
ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఓకేనా, ఏ టాపిక్లో మనకి ఏ ఆర్డర్ ఎలా ఉండాలి అది కూడా మనం క్లియర్ కట్గా చూద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ చూడండి అన్న. సో గ్రూప్ 2 ఫస్ట్ చూడండి, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ తీసుకుంటే యాక్చువల్లీ ఇదివరకు మనకు గ్రూప్ 3 ఏం జరగలేదు, గ్రూప్ 2 జరిగింది నాకు. అయితే ఇదివరకు ఇచ్చిన పేపర్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అంటే గ్రూప్ 2లో 20 క్వశ్చన్స్ ఇచ్చారు నాన్న. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చెప్పండి? 20 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు గ్రూప్ 2లో మనకు లాస్ట్ టైం, ఓకేనా, జరిగిన దాంట్లో 20 క్వశ్చన్స్ ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఎన్ని అంటే జనరల్గా మనము 30 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాన్న. చెప్పలేం, 20 కూడా రావచ్చు, మళ్ళీ చెప్పలేం. కానీ నేనేమంటున్నాను అంటే ఈ రోజుల్లో అన్ని ఎగ్జామ్స్లలో మనకి ఇంగ్లీష్ వెయిటేజ్ పెంచారు కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే ఛాయిస్ ఉంటుంది అని, రైట్. కాబట్టి మీకు 20 రావచ్చు, ఓకేనా, 25 రావచ్చు, 30 మార్క్స్ కూడా రావచ్చు, చెప్పలేము. నేను 20నే వస్తాయి 30నే వస్తాయి ఎగ్జామ్ చెప్పలేను, ఎందుకంటే ఈ రోజుల్లో అన్నిట్లలో పెంచుతున్నారు కాబట్టి. మన గ్రూప్ 4 చూసారు కదా, మనకు ఒకసారి 25 ఇచ్చారు. 2018లో గ్రూప్ 4 పెట్టినప్పుడు 25 ఇచ్చారు నాన్న. కానీ మొన్న పెట్టినప్పుడు ఎన్ని ఇచ్చారు? 40 క్వశ్చన్స్ ఇచ్చారు. 25 నుంచి 40కి ఇంక్రీజ్ చేశారు, అంటే 15 క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేశారు డైరెక్ట్గా. కాబట్టి మీరు కూడా మనం కూడా ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 100% చెప్పలేము, 90% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి మీకు గ్రూప్ 2 తీసుకున్నా గ్రూప్ 3 తీసుకున్నా మనము 20 క్వశ్చన్స్ అయితే మినిమం పక్కా, 28 మినిమం పక్కా వస్తాయి నాన్న. ఒకవేళ మనకు 25 అయినా రావచ్చు క్వశ్చన్స్, లేకపోతే 30 క్వశ్చన్స్ అయినా రావచ్చు, ఓకేనా. ఒకవేళ ఇంకా పెంచితే ఇంకా అయినా పెంచవచ్చు, కానీ 20 మాత్రం మినిమం 20, 25 రావచ్చు, 30 రావచ్చు, 35 కూడా రావచ్చు నాన్న. ఇదే నేను చెప్పాల్సింది, ఓకేనా. కాబట్టి 20 అయినా సరే ఒక్క మార్కు కాదు కదా, 20 మార్క్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి. అక్కడ 1 మార్క్ తోటి జాబ్ కొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది వెయిటేజ్, ఫస్ట్ వెయిటేజ్ క్లియర్ కదా. మినిమం 20 అయితే వస్తాయి, 25 రావచ్చు, 30 రావచ్చు, 35 కూడా రావచ్చు అనమాట. క్లియర్ ఆ వెయిటేజ్ అది, రైట్. నెక్స్ట్ చూసుకుంటే చూడండి నాన్న, మీరు ఎవరెవరైతే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్, సో మీకు ఇక్కడ చూడండి నా కోర్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు క్లియర్ కట్గా ఏమేమి టాపిక్ చదవాలి, ప్రిపరేషన్ ప్లాన్ కూడా మొత్తం చెప్తాను. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే చూడండి నాన్న, సో మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3, ఓకేనా, టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంగ్లీష్ కంటెంట్ ఫుల్ కోర్స్, ఓకేనా, ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అనమాట, రైట్. ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ అనేది మీకు ఓన్లీ 299కి 6 months వ్యాలిడిటీ నానా, ఓన్లీ 199కి 3 months వ్యాలిడిటీ నాను. తక్కువ అమౌంట్ పెట్టాను, ఓకేనా, ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం పూర్ స్టూడెంట్స్ ఉంటారని చెప్పేసి దాన్ని మైండ్లో పెట్టుకొని నేను ఇక్కడ తక్కువ అమౌంట్ పెట్టడం జరిగింది. 199, 299, ఓకేనా. 199కి మీకు 3 months వ్యాలిడిటీ, 299కు 6 months వ్యాలిడిటీ నాన్న. మీరు ఏం చేయాలి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. అక్కడ లాగిన్ మొత్తం యాప్ ఓపెన్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ కనిపిస్తాయి. ఆ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ సో గ్రూప్ 2 గ్రూప్ 3, ఓకే, టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 కోర్స్ అనేవి అక్కడ అవైలబుల్గా ఉంటాయి నాన్న. మీకు 199, 299 నాన్న. అయితే నేను చెప్పేది ఏంటి అంటే మీకు అక్కడ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి నాన్న. ఫస్ట్దే మీకు అక్కడ ఫ్రీ డెమో క్లాసెస్ అని ఉంటుంది ఒకటి ఫోల్డర్, ఓకేనా, అది మనం ఎవరైనా చూసుకోవచ్చు, రైట్. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి, ఓకేనా. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అనే నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే కోర్సు తీసుకున్నాను, ఓకేనా, అది నేను చెప్పేది, రైట్. మీకు ఎట్లా ఉంటుందంటే కోర్సు లో లెవెల్ స్టూడెంట్ అయినా సరే, జనరల్ ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు, ఇంగ్లీష్ అనేది మీకు ఏం అర్థం కాకుండా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఒక్కసారి డెమో క్లాసులు చూడండి, ఫ్రీనే కదా అది, డెమో క్లాసులు చూడండి, డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి మీరు అక్కడ, ఓకేనా. సో లో లెవెల్ నుంచి, ఓకేనా, ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అన్నది మీకు ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అంటే మీరు ఇక్కడ సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ ఏంటి తెలుసు కదా, అంటే మనకి ఈ రోజులలో ఏ ఎగ్జామ్కైనా సరే ఎస్ఎస్సి లెవెల్లో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి నేను ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అనేది పెట్టాను, అంతేగాని దానికి వేరు, ఈ ఎగ్జామ్కి వేరు, ఆ ఎగ్జామ్కి వేరు, ఇంగ్లీష్ వేరు అస్సలు ఉండదు నాన్న, ఓకేనా. మనకు యాక్టివ్ వైజ్ స్పైస్ వైజ్ తీసుకున్నప్పుడు ఎస్ఎస్సికి ఒకలాగా, ఎస్ఐ కానిస్టేబుల్కి ఒకలాగా, గ్రూప్ 1కి ఒకలాగా, గ్రూప్ 2కి ఒకలాగా ఉండదు. కాన్సెప్ట్ నేర్చుకోవడమే అంతే, క్వశ్చన్ సెట్ వచ్చినా సరే ఆన్సర్ చేయాలి మనం. ఈ రోజుల్లో క్వశ్చన్ అనేది వాడు ఎట్లీస్ట్ అర్థం కావట్లేదు కాబట్టి ప్రతి కాన్సెప్ట్ మీకు నీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. కాబట్టి మీరు అక్కడ చూసుకోవచ్చు నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి, రైట్. తర్వాత మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి నాన్న, 9985317597. మీకు యాప్ గురించి ఏమైనా ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే నేను ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు అక్కడ ఫోన్లో కూడా, ఓకేనా. కాబట్టి ఈ నెంబర్కు డైల్ చేయండి, రైట్. తర్వాత మీకు మన యాప్లో ఉండే ఫీచర్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. తర్వాత ఒక నిమిషం మనం ఇక్కడ చూసుకుంటే చూడన్నా, అయితే మీకు ఫస్ట్ ఏ టాపిక్స్ మనం ఎక్కువ చదవాలి, ఓకేనా. చూడండి ఇక్కడ ఏ టాపిక్స్ మనం చదవాలి అంటే ఫస్ట్ చూడండి ఇక్కడ మీరు ఫస్ట్, ఓకేనా,
నా యాప్లో ఏదైతే ఆర్డర్ ఉంటుందో అదే ఆర్డర్ ఫాలో కావాలి నాన్న మీరు, రైట్? ఫస్ట్ మీరు ఇక్కడ ఇంగ్లీష్ కోసం మీరు ఏం చేయాలి అంటే చూడండి నాన్న, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, చూడండి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకేనా, ఇన్ జనరల్ నాన్న, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ నాన్న, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు జనరల్గా నేర్చుకోవాలి అంతే. అంటే నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, జస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. అంటే దాని కాన్సెప్ట్ ఏందో తెలుసుకుంటారు ఫస్ట్ అంతే, ఓకేనా? డీప్లో వెళ్ళారనమాట, డీప్లో తర్వాత వెళ్తాం. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి కదా, ఫస్ట్ వాటిని నార్మల్గా చూస్తాం, రైట్? దాని తర్వాత సెకండ్ మనం ఏం చేయాలి అంటే టెన్సెస్ నాన్న. సెకండ్ ఏం చేయాలి చెప్పండి మనం అక్కడ, టెన్సెస్ నాన్న. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ నాన్న, ఓకేనా? మీకు టెన్సెస్ రావాలి అంటే చెప్పాను కదా ఆర్డర్. చూడండి చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడ భయపడుతూ ఉంటారు అంటే ఆర్డర్ అనేది తెలియక భయపడుతూ ఉంటారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఆర్డర్ తెలియదు చాలా మందికి, కాబట్టి ఆర్డర్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మొత్తం లింకింగ్ ఉంటుంది నాన్న, కాబట్టి మీరు ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నేను ఏదైతే ఆర్డర్ చెప్తున్నానో అదే ఆర్డర్లో నేర్చుకోవాలి. నా యాప్లో కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్డర్ ఉంటుంది నాన్న, ఓకేనా? టెన్సెస్ చూడండి నాన్న, టెన్సెస్ అనే టాపిక్ చాలా మంది భయపడుతూ ఉంటారు, చాలా మంది బట్టి పడుతూ ఉంటారు నాన్న. కానీ నేను చెప్తున్నాను కదా, మీరు కనుక నా కోర్సులో చూడండి నాన్న, ఫ్రీ క్లాసులు ఉంటాయి నా టెన్సెస్లో, నా కోర్సులో ఫ్రీ క్లాసులు ఉంటాయి. చాలామంది టెన్సెస్ స్ట్రక్చర్స్ తెలుసు కదా, ఓకేనా? టెన్సెస్ స్ట్రక్చర్స్, ఓకేనా? సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఓకేనా? నెక్స్ట్ ప్రెజెంట్ కంటెన్స్, పాస్ట్ కంటెన్స్, ఫ్యూచర్ కంటెన్స్ అంటాం కదా, దాని యొక్క స్ట్రక్చర్స్ చాలా మంది బట్టి పడుతూ ఉంటారు. మీకు బయట కూడా అట్లనే చెప్తారు నాన్న, బయట ఎవరు చెప్పినా కానీ ఈ టెన్సెస్ స్ట్రక్చర్స్ని పట్టిస్తూ ఉంటారు మీతోటి, ఓకేనా? కానీ మన క్లాసెస్లో బట్టే విధానం ఉండదు, ఓకేనా? టెన్సెస్ స్ట్రక్చర్స్ మీరు ఒక్కసారి చూడండి, అక్కడ వెళ్ళి ఫ్రీ క్లాసే ఉంటుంది. అక్కడ టెన్సెస్ ఓపెన్ చేస్తే, ఫ్రీ డెమో వీడియోస్ ఓపెన్ చేస్తే, టెన్సెస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వీడియోలో స్ట్రక్చర్ చెప్పాను, ఫ్రీ క్లాసే అది. ఒక్కసారి స్ట్రక్చర్స్ చూడండి, మీ లైఫ్లో కూడా మర్చిపోరు. జనరల్గా స్ట్రక్చర్స్ ఏం చేస్తుంటారంటే చాలా మంది చదువుతూ ఉంటారు మర్చిపోతుంటారు నాన్న. కానీ ఒక్కసారి ఆ స్ట్రక్చర్స్ వీడియో చూడండి, మీ జీవితంలో కూడా మర్చిపోరు, అది మీ లైఫ్లో కూడా మర్చిపోరు నాన్న అసలు, ఓకేనా? ఆ స్ట్రక్చర్స్ ఎప్పటికీ మేము మైండ్లో ఉంటాయి. అంత ఈజీగా ప్రతిదానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్ళాను. సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి నాన్న, జనరల్ స్ట్రక్చర్ ఏముంటుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్ నాన్న. అయితే నేనేం చెప్పాను అంటే అక్కడ హ్యావ్ హ్యాసే ఎందుకు వస్తుంది, ఓకేనా, V3నే ఎందుకు వస్తుంది, ఇలా ప్రతిదానికి రీజన్ చెప్పుకుంటూ వెళ్ళాను. రీజన్ చెప్పాను అనుకోండి, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, కాబట్టి అప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సో బట్టే విధానం మానుకోండి మీరు, ఓకేనా? కాబట్టి టెన్సెస్ స్ట్రక్చర్, టెన్సెస్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి టెన్స్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను, ఓకేనా? ఇది నాన్న, రైట్? నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇక్కడ మనకు నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే చూడండి నాన్న, మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది నాన్న. అయితే ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే మీకు అసలు సెంటెన్సెస్ అనేవి ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ నాన్న, ఓకేనా? సెంటెన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకు టైప్స్ ఉంటాయి నాన్నమ్మ, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ అసెప్టివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఓకేనా, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం కదా, అది ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది ఏ టైప్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. చూడండి మీరు సార్ ఇన్ని టాపిక్స్ ఉన్నాయి అస్సలు వరి అవ్వకండి నాన్న, ఒక్కసారి చూడండి ఈజీగా అర్థమైపోతాయి, ఈజీ అంటే ఈజీగా అర్థమైపోతాయి, ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ మనకి ఏముంటుంది అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది నాన్న. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ నాన్న, ఎందుకంటే దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, ఓకేనా? టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటాం అంటే మనకు సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం కదా, ఇవి నాన్న, రైట్? ఇది రైట్. నెక్స్ట్ ఇంకో టాపిక్ చూడండి, ఇక్కడ మీకు నెక్స్ట్ మనకి ఏముంటుంది అంటే ఇఫ్ క్లాజ్ ఉంటుంది నాన్న. ఇఫ్ క్లాజ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న, ఇఫ్ క్లాజ్ నాన్న, ఓకేనా? చూడండి ఇది మీకు గ్రామర్, ఫస్ట్ నేను ఏం చెప్తున్నా గ్రామర్ గురించి చెప్తున్నాను నాన్న. గ్రామర్లో మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయో చెప్తున్నా, రైట్? తర్వాత వొకాబులరీ కూడా చెప్తా. ఇఫ్ క్లాజ్ దీన్ని మనం కండిషనల్ సెంటెన్సెస్ అంటాం, ఓకేనా? ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ అనేది వచ్చినప్పుడు మనం ఎలా వాడుకోవాలి రూల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ చూడన్నా, సో నెక్స్ట్ టాపిక్ మీకు ఏముంటుంది అంటే చూడన్నా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఓకేనా? యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మీకు ఈ టాపిక్ని జనరల్గా బట్టి పడుతూ ఉంటారు చాలా మంది, అసలు నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నాన్న. కానీ ఒక్కసారి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నా వీడియోస్ చూడండి, లైఫ్లో కూడా మర్చిపోరు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఆ టాపిక్, ఓకేనా? అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను మీకు, రైట్? నెక్స్ట్ సెవెంత్ వన్ మనకి ఏముంటుంది అంటే సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న, ఓకేనా? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూడండి, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న, ఓకే? ఇది కూడా ఎంత సింపుల్, అసలు కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకుంటారు మీరు టాపిక్స్ని.
ఇంగ్లీష్లో మీరు బయట ఎక్కడైనా సరే ఎలా ఉంటుందంటే మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతున్నాను. కానీ మీరు ఒక్కసారి నా క్లాస్ వినండి, కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా నేర్చుకుంటూ ఉంటారు, రైట్. నెక్స్ట్ మనకి ఏంటిదంటే ఇది చూడండి నాన్న, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నాన్న. ఓకేనా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నాన్న. చూడండి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఈ టాపిక్ మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా సార్, మరి ఇంపార్టెంట్ అయినప్పుడు ఫస్ట్ చెప్పొచ్చు కదా సార్ అంటారు. ఆర్డర్, ఓకేనా, ఆర్డర్ అనేది దేనికి అంటే మీ సబ్జెక్టు నేర్చుకోవడం కోసం నాన్న. అంతేగాని ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తే ఆ టాపిక్ ఫస్ట్ చదివారు అనుకోండి ఏం అర్థం కాదు మీకు. అందుకే ఇంగ్లీష్కి ఆర్డర్ ఇంపార్టెంట్. ఏ టాపిక్ చదవాలి, తర్వాత ఏ టాపిక్ చదవాలి, తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్డర్లో నేర్చుకోవాలి మీరు ఫస్ట్. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత చూడండి ఇక్కడ, ఇంకా దీని తర్వాత మనకి ఏముంటుంది అంటే, సో 9th వన్ మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాన్న. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇవి మీకు ఇక్కడ అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉంటాయి నాన్న. ఓకేనా, అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉంటాయి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఏముంటాయి తెలుసు కదా, నౌన్స్ ఉంటాయి, ఓకేనా, ప్రొనౌన్స్ ఉంటాయి, ఓకేనా, అడ్జెక్టివ్స్ ఉంటాయి, ఓకేనా, అడ్జెక్టివ్స్ ఉంటాయి నాన్న. అయితే నెక్స్ట్ మీకు వీటికి ఇంకోటి యాడ్ చేసినంటే ఆర్టికల్స్ నాన్న. చూడండి ఇక్కడ, యాక్చువల్గా ఈ ఆర్టికల్స్ అనేది అడ్జెక్టివ్స్లో భాగమే. ఆర్టికల్స్ అనేది మనకి అడ్జెక్టివ్స్లో ఒక భాగం అనమాట. ఓకేనా, కానీ ఆర్టికల్స్ అనే 3 డిఫరెంట్ రూల్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టిన. చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ టాపిక్ నుంచి మీకు కంపల్సరీ క్వశ్చన్ అంతే. ఓకేనా, ఆర్టికల్స్ టాపిక్ అనమాట, రైట్. నెక్స్ట్ ఈ 3 అయిపోయినాయి కదా. తర్వాత మనకు వెర్బ్, ఓకేనా, తర్వాత మనకు యాడ్వర్బ్, ఓకేనా, తర్వాత ప్రిపోజిషన్స్, ఓకేనా, తర్వాత మనకు కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్. ఇంటర్జెక్షన్ అనే టాపిక్ ఏమి ఉండదు నాన్న, అది మనకు జస్ట్ చూస్తాం అంతే. చూడండి ఇక్కడ నౌన్స్ ఫస్ట్లో మీరు ఇన్ జనరల్ చూస్తారు కదా, అది చూస్తారు అంతే. చూడండి ఇక్కడ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాన్న, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ నాన్న. మొత్తం మనకి ఇక్కడ 7 ఉన్నాయి. 8 మనకి ఇంటర్జెక్షన్, దాని గురించి మనకి పెద్ద టాపిక్ ఏమి ఉండదు, అది నార్మల్ చూస్తే సరిపోతుంది, రైట్. అయితే ఇక్కడ ఆర్టికల్స్ మనకు అడ్జెక్టివ్స్ కిందనే మీకు ఆర్టికల్స్ ఉంటుంది నాన్న. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న. అయితే ఈ అడ్జెక్టివ్స్లోనే మీకు ఇంకో టాపిక్, అడ్జెక్టివ్స్లో మీకు ఇంకో టాపిక్ ఏమొస్తుందంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడ్జెక్టివ్స్లో ఉంటుంది నాన్న. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ నాన్న. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అడ్జెక్టివ్స్లో భాగం అనమాట ఇది. అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది, క్లాస్ 1 క్లాస్ 2 అని ఉంటుంది. అవన్నీ చూస్తే మీకు సరిపోతుంది నాన్న. ఓకేనా, సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. దీంతో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ చేస్తాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వస్తామంటే చూడండి, మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అని ఉంటుంది నాన్న. ఇందులో నుంచి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని వచ్చినాయి నాన్న, చాలా టాపిక్స్ నుంచి, టెన్సెస్ నుంచి వచ్చినాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వచ్చినాయి, ఆర్టికల్స్ నుంచి వచ్చినాయి, క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి వచ్చినాయి. ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్స్ నాన్న, రైట్. దీని తర్వాత మీకు చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి నాన్న. ఓకేనా, ఆ చిన్న టాపిక్స్ ఏముంటాయి అంటే చూడండి నాన్న, ఇండికేటర్స్ అని ఉంటుంది. ఇవి మనకు నార్మల్గా ఇవేంటంటే జనరల్గా అర్థం చేసుకోవడం కోసం ఉంటాయి నాన్న, ఇండికేటర్స్ కానీ. ఓకేనా, నెక్స్ట్ మనకు ఇన్వర్షన్. చూడన్నా, ఇన్వర్షన్ చాలా మందికి తెలియదు నాన్న, ఈ టాపిక్ పేరే తెలియదు. కానీ ఈ టాపిక్ నుంచి మీకు ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 2లో. ఇన్వర్షన్ అనే టాపిక్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది నాన్న. ఎంత డీపు వెళ్ళాడంటే అంత డీపు వెళ్ళాడు వాడు క్వశ్చన్స్. కాబట్టి మీరు అస్సలు టాపిక్ నేర్చుకునేటప్పుడు కాంప్రమైజ్ అవ్వకండి. కొంతమంది దగ్గర టాపిక్స్ ఎలా ఉంటాయి అంటే సగం కాన్సెప్ట్ అనమాట. ఏదో తక్కువ గంటలలో 30 గంటలు 40 గంటలు చెప్పేసి వాళ్ళు మీకు ఇచ్చేస్తారు కోర్సు. మీరు దాన్ని తీసుకొని మోసపోతారు నాన్న. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ కోర్సు తీసుకోవడం వల్ల సగమే నేర్చుకుంటాను నాన్న. ఒకవేళ క్వశ్చన్స్ అనేవి ఆ సగం మించిపోతే ఏం చేస్తారు, అప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా. మనం నేర్చుకుంటాం కదా, ఇప్పుడే మనకు మొత్తం చెప్తే మొత్తం ఈజీగా నేర్చుకుంటాం కదా. మీకు ఇప్పుడు సగం నేర్చుకున్నప్పుడు మిగతా సగం ఈజీ నాన్న. ఇంగ్లీష్ అంటే ఎట్లుంటుంది అంటే ఒక టాపిక్ మీరు 50% నేర్చుకోవడానికి 1 అవర్ పట్టింది అనుకోండి అన్న, మిగతా 50% నేర్చుకోవడానికి 10 మినిట్సే పడుతుంది. 10 మినిట్సే పడుతుంది చెప్తున్నా కదా. ఎందుకంటే సగం అర్థమైందంటే దాని మీద ఐడియా వచ్చేసినట్టే, మిగతా సగం ఈజీగా అర్థమైపోతుంది నాన్న. కాబట్టి మీరు మొత్తం టాపిక్ నేర్చుకోవడానికి ట్రై చేయండి నాన్న. ఇలా సగం చేసుకోకండి అస్సలే. ఎందుకంటే ఎగ్జామ్లో కనుక మనకు అక్కడ మార్క్స్ రాలేవంటే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి సగం అస్సలు నేర్చుకోకండి, వేస్ట్ మెథడ్ అది. కంప్లీట్గా నేర్చుకోండి నాన్న, రైట్. ఇవి కొన్ని ఉంటాయి నాన్న, రైట్. నెక్స్ట్ మీకు కరెక్షన్ నాన్న. చూడండి ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది మీకు అసలు టాపిక్ కాదు, కానీ అన్ని టాపిక్స్ని బేస్ చేసుకొని దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ. ఓకేనా, నెక్స్ట్ మీకు స్పాటింగ్ ఎర్రర్స్ నాన్న, స్పాటింగ్ ఎర్రర్స్. ఓకేనా, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, స్పాటింగ్ ఎర్రర్స్ కానీ. ఓకేనా, నెక్స్ట్ మీకు క్లోజ్ టెస్ట్ కానీ.
ఓకేనా. ఇవి వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ ఇచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. స్పాటింగ్ ఎర్రర్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్, వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ ఇచ్చే ఛాయిస్ ఉంటుంది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అని తెలుసు కదా, ఒక సెంటెన్స్ ఇస్తాడు, అది రాంగ్ ఇస్తాడు, మనం దాన్ని రైట్ చేసి రాయాలి. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే తెలుసు కదా, ఒక సెంటెన్స్ ఇస్తాడు, అందులో ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఇస్తాడు, ఆ మిస్టేక్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంతే. అయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, స్పాటింగ్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్సే. ఒక పారాగ్రాఫ్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటే దాన్ని క్లోజ్ టెస్ట్ అంటాం. ఒకటే బ్లాంక్ ఉంటేనేమో ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటాం నాన్న. అదే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒక పారాగ్రాఫ్ లో ఒక ప్యాసేజ్ ఇచ్చేసి అందులో మధ్యలో బ్లాంక్స్ ఇస్తారు, ఓకేనా, దాన్ని మనం క్లోజ్ టెస్ట్ అంటాం. కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఈ 3 టాపిక్స్ మనకి ఏంటంటే గ్రామర్ని బేస్ చేసుకునే వస్తాయి. అంటే ఇది సపరేట్ టాపిక్స్ కాదు నాన్న. ఆ టాపిక్ చెప్పిన టెన్సెస్ కానీ, నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, ఓకేనా, డైరెక్ట్ స్పీచ్ అనేది అవన్నీ చదువుతారు కదా, అవన్నీ చదివితే అప్పుడు మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఇది ఒక వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అనమాట, ఓకేనా, అది రైట్. నెక్స్ట్ వన్ జంబుల్డ్ నాన్న. చూడండి ఇక్కడ, సో జంబుల్డ్, ఓకేనా, జంబుల్డ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ నాన్న, ఓకేనా, జంబుల్డ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ నాన్న. ఈ వర్డ్స్ జంబ్లింగ్ ఉంటుంది నాన్న, ఓకేనా, అంటే మనకు ఒక సెంటెన్స్ని ఇస్తాడు, అది మనకు తారుమారు చేసి ఇస్తాడు, మన దాన్ని కరెక్ట్ చేసి రాయాలన్నమాట. జంబుల్ చేసి ఇస్తాడు అనమాట. అంటే స్టార్టింగ్లో ఎండింగ్లో ఉండే పార్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, స్టార్టింగ్లో ఉండే పార్ట్ ఎండింగ్లో ఉంటుంది, అట్లా ఉంటుంది, తారుమారుగా ఉంటుంది. మన వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ఎట్లా ఇస్తాడు, మన దాన్ని కరెక్ట్ చేసి రాసుకుంటూ వెళ్ళాలి. అంటే ఆర్డర్ అనేది కరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళాలి, సెంటెన్స్ ఆర్డర్ అనేది, ఓకేనా. అది మనకు జంబుల్డ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ మీకు ఏముంటుందంటే రీడింగ్ కాంప్రహెన్షన్ నాన్న. అయితే మీకు పోయినసారి ఏమి ఇవ్వలేదు దీని మీద క్వశ్చన్, ఇప్పుడు ఇచ్చే ఛాయిస్ ఉంటుంది, చెప్పలేం. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే తెలుసు కదా, ప్యాసేజ్ అనమాట, ఓకేనా, ప్యాసేజ్ అనమాట, రైట్. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు, మనం ప్యాసేజ్ని చదివి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంతే. పైన ప్యాసేజ్ని చదివి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి నాన్న, అది మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ నాన్న, ఓకేనా. ఇది మొత్తం మీకు ఏంటంటే గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్ చేసుకొని వచ్చేవి నాన్న, రైట్. నెక్స్ట్ ఇంకా మనకి ఏమొస్తాయి అంటే వొకాబులరీ ఉంటాయి నాన్న. చూడండి ఇక్కడ, ఈ వొకాబులరీ ఏంటంటే ఎన్నో వర్డ్స్ ఉంటాయి నాన్న, వాటి మనకు అందులో మనం ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకుంటూ వెళ్ళాలి నాన్న. అయితే మనకి వొకాబులరీలో ఏముంటాయంటే చూడండి నాన్న, ఇక్కడ మనకు సినానిమ్స్, నెక్స్ట్ యాంటోనిమ్స్ నాన్న. చూడండి ఇక్కడ సినానిమ్స్, యాంటోనిమ్స్ అండి. సినానిమ్స్ అంటే తెలుసు కదా, సినానిమ్స్ అంటే ఏంటంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని సినానిమ్స్ అంటాం, యాంటోనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని యాంటోనిమ్స్ అంటాం అంతే, ఓకేనా. సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని సినానిమ్స్ అంటాం, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని ఏమంటాం చెప్పండి, యాంటోనిమ్స్ అంటాం, రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఇంకేం అడుగుతారంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నాన్న. చూడండి ఇక్కడ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఓకేనా. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తారు నాన్న, రైట్. నెక్స్ట్ మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నాన్న. చూడండి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇది వొకాబులరీ పార్ట్ అనమాట, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి వీటి మీద. చూడండి మనకు సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అదొకటి దింపుతాడు వాడు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఒకటే వర్డ్, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఒకటే వర్డ్ రిప్లేస్ చేస్తుంది అనమాట, దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం. దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ మీకు స్పెల్లింగ్స్ నాన్న. నెక్స్ట్ ఏంటి చెప్పండి, ఇక్కడ స్పెల్లింగ్స్, మనకు స్పెల్లింగ్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. కాబట్టి స్పెల్లింగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ నాన్న. వీటన్నిటి మీద వచ్చినాయి నా క్వశ్చన్స్ పోయినసారి, ఓకేనా. వొకాబులరీలో వీటన్నిటి మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, అర్థమైంది కదా మనకు ఇవి, ఓకేనా. సో గ్రామర్లో వచ్చే టాపిక్స్, నెక్స్ట్ వొకాబులరీలో వచ్చే టాపిక్స్ నాన్న ఇవన్నీ, ఓకేనా. ఇవన్నీ చదివారు అంటే మీకు అక్కడ ఈజీగా మంచి మార్క్స్ అనే వస్తాయి నాన్న, బెస్ట్ మార్క్స్ అనే వస్తాయి, రైట్. అయితే నేనేం చెప్తున్నానంటే చూడండి ఇక్కడ, నేనేం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు చెప్పిన ప్రతి టాపిక్ నాన్న, మీకు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అందులో ప్రతి టాపిక్ని నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను నా కోర్సులో, ప్రతి టాపిక్ అనమాట, ఎవ్రీ టాపిక్, టెన్సెస్ కానీ, ఓకే, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కానీ, మీకు అక్కడ ఏంటంటే ప్రతి టాపిక్ ఎస్ఎస్సి లెవెల్లో డిస్కస్ చేసి పెట్టాను. అంటే ఎస్ఎస్సి లెవెల్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ మీ ప్రతి టాపిక్ చూడగానే అర్థమైపోతుంది అనమాట సింపుల్గా. అంటే క్వశ్చన్ అనేది ఎట్లా వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు, చెప్తున్నా కదా. మీకు క్వశ్చన్ సగం నాలెడ్జ్ నేర్చుకున్నారంటే వేస్ట్, కంప్లీట్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాడు క్వశ్చన్ ఒకవేళ కొంచెమే కాకుండా హై లెవెల్లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి సో మీరు 50% 1 అవర్లో నేర్చుకున్నారంటే మిగతా 50% 10 మినిట్స్లో నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేది అదే, ఓకేనా. సో మీరు సగం కంటెంట్ దగ్గరికి వెళ్ళకండి, అసలే ఫుల్ కంటెంట్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళండి నాన్న, ఓకేనా. అయితే మీకు ఇక్కడ చూడండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి, ఓకేనా. తక్కువ అమౌంటే పెట్టాను, ఓకేనా. అయితే మీకు మన యాప్ ఫీచర్ చెప్తా చూడండి, ఇక్కడ మన కోర్సులో ఏమేమి ఉంటాయో చెప్తా చూడండి నాన్న. మీకు పీడిఎఫ్స్ కానీ, క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ అన్నీ ఉంటాయి నాన్న. అక్కడ ఏమేమి ఉంటాయో చెప్తా చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు ఏం చూసుకుంటారంటే ఫ్రీ డెమో వీడియోస్ చూసుకున్నాను. ఫస్ట్ మీకు ఏం చెప్పండి, ఫ్రీ డెమో వీడియోస్ నాన్న. ఫస్ట్ మనకు ఫ్రీ డెమో వీడియోస్ నాన్న, ఓకేనా. నెక్స్ట్ మీకు ఏముంటుందంటే
ఆల్ టాపిక్స్ ఫ్రీ డెమో వీడియోస్ చూసిన తర్వాత మీరు కోర్స్ ఓపెన్ చేసుకుంటారు కదా, కోర్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత అన్ని టాపిక్స్ నాన్న గ్రామర్ కానీ ఒకాబులరీ కానీ అన్ని టాపిక్స్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు ఎక్కడా వినని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే స్టూడెంట్ అనేవాడు లో లెవెల్ అయినా సరే, ఎంత లో లెవెల్ ఉన్నా సరే వాని హై లెవెల్కు తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకేనా? కాబట్టి స్టూడెంట్స్కి ఈజీగా, తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే కాన్సెప్ట్ ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు అక్కడ అన్ని టాపిక్స్ ఉంటాయి నాన్న. రైట్? నెక్స్ట్ మీకు ఏంటంటే సో పీడిఎఫ్స్. ఓకేనా? సో పీడిఎఫ్స్ అన్ని టాపిక్స్కి నాన్న. ఓకేనా? పీడిఎఫ్స్కి ప్రతి టాపిక్కి రైట్ మీకు నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్స్ రాసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు సో మీకు నోట్స్కి నాకు పీడిఎఫ్ కావాలి సార్ అన్నప్పుడు ప్రతి టాపిక్కి మీకు అక్కడ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది నాన్న. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీకు ఏముంటాయి అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ నాన్న. ఓకేనా? మన దాంట్లో మీకు నెక్స్ట్ ఏముంటాయి చెప్పండి? ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రతి టాపిక్కి సో అన్ని కవర్ అయ్యే విధంగా, అన్ని అంశాలు, ప్రతి టాపిక్లో అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి పెట్టాను. అంటే మీకు ఎస్ఎస్సి లెవెల్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది నాన్న. ఎందుకంటే అక్కడ మీకు ఎస్ఎస్సి లెవెల్ అంటే మనకి ఏమవుతుందంటే అన్ని కవర్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. మీరేం భయపడకండి, ఈజీగా అర్థమవుతూ ఉంటాయి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే. ఓకేనా? ప్రాక్టీస్ క్వశ్చన్స్ రైట్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. ఓకేనా? ప్రాక్టీస్ క్వశ్చన్స్కి మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అన్న. ఇంకా ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి నాన్న మన దగ్గర. మీకు ఏం కావాలి చెప్పండి? మీకు ఇంకేం కావాలి చెప్పండి? ఓకేనా? చెప్తున్నా కదా, మీరు కనుక నా కోర్స్ చేసుకుంటే ఫస్ట్ ఫ్రీ డెమో వీడియో చూడొచ్చు. ఓకేనా? యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియో చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ మీకు అక్కడ కోర్స్ దగ్గరికి వెళ్తే ఓకేనా ఆల్ టాపిక్స్, అన్ని టాపిక్స్ ఉంటాయి నాన్న. మీకు కంటెంట్, ప్రతి కోర్సులో కంటెంట్ కూడా ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. అది కూడా చూసుకోవచ్చు మీరు. రైట్? తర్వాత మీకు అన్ని టాపిక్స్ ఉంటాయి, అన్ని టాపిక్స్కి పీడిఎఫ్ నోట్స్లు ఉంటాయి. తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నాన్న. ఓకేనా? ఇది రైట్. ఇది మీకు ఏంటంటే మన యాప్ యొక్క ఫీచర్స్ నాన్న ఇవి. ఓకేనా? సో ఎవరెవరైతే సో టీజీపీఎస్సీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఓకేనా మీరందరికీ కావాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ప్లే స్టోర్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. అక్కడ 199 ఒక టీఎస్పీఎస్ ఏపీఎస్ కోర్స్ ఓపెన్ చేస్తే 199కి 3 months వ్యాలిడిటీ ఉన్న కోర్సు, 299కి 6 months వ్యాలిడిటీ ఉన్న కోర్సు అనేవి అవైలబుల్గా ఉన్నాయన్న. చూసి డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్స్ తీసుకున్నానా. బట్టే విధానం అస్సలు ఉండదు. ఎంత లో లెవెల్ అయినా సరే, ఇంగ్లీష్ మీకు ఎంత లో లెవెల్లో వచ్చినా సరే హై లెవెల్కు తీసుకెళ్లే బాధ్యత నాదే. ఓకేనా? కాబట్టి ఇది మన కోర్సు రైట్. చెప్తున్నా కదా, గ్రూప్ 3 ఎగ్జామ్ మనకి ఇంకా ఎగ్జాక్ట్గా 2 months ఉంది. గ్రూప్ 2 ఎగ్జామ్ మనకి ఇంకా ఎగ్జాక్ట్గా 3 months ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకొని ఇంగ్లీష్ క్లాసులు చూడండి. ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే జిఎస్లో ఎవడైనా సరే మంచి స్కోరే కొడతారు, కానీ ఇంగ్లీష్లో ఎవడైతే మంచి స్కోర్ కొడతాడో వాని స్కోరే ఎక్కువ ఉండే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ని అస్సలు వదలకండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను ఇంగ్లీష్ కోసం మీకు టాపిక్స్ వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాను ఫర్దర్గా, మీరేం వరి అవ్వకండి. ఓకేనా? టాపిక్ కొన్ని వీడియోస్ అని నేను యూట్యూబ్లో ఫ్రీగానే చేసి పెడుతూనే ఉంటాను. ఇవి కూడా ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు పెడతాను నాన్న. ఓకేనా? ఇంకోటి ఏంటంటే లాస్ట్లో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.